మన ఊరు మన సర్పంచ్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఎంతటి మహోన్నత కార్యక్రమానికైనా ఒక్క అడుగుతో మొదలవుతుందంటున్నారు ఈ గ్రామ సర్పంచ్. అదే స్ఫూర్తిగా తనను ఎన్నుకున్న ప్రజల నమ్మకాన్ని నిజం చేసి చూపిస్తున్నారు. గ్రామ దశ దిశను మార్చి మహిళా శక్తి ఏ పాటిదో మరోసారి రుజువు చేస్తున్నారు ఆమె. కర్నూలు జిల్లాలో తనదైన మార్క్ పనితీరుతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఆ మహిళా సర్పంచ్ విజయ ప్రస్థానం ఏంటో, ఆమె వచ్చాక ఆ గ్రామంలో కనిపిస్తున్న కొత్త మార్పులేంటో మనము చేసి సుమారు 40 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించుకున్నారు. అలా వచ్చిన నిధులతో గ్రామంలో కావలసిన కనీస సౌకర్యాలతో పాటు గ్రామ సచివాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పాల కేంద్రం లాంటి నిర్మాణాలను ప్రారంభించారు. అలాగే గ్రామంలో ఇంటింటికి మంచినీటి పైప్ లైన్లు, కుళాయి కనెక్షన్లు, విద్యుత్ మరమ్మతులు, వీధి దీపాల ఏర్పాటుతో పాటు అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు చేపట్టారు. అంతేకాదు, జగనన్న ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం నుంచి 7 ఎకరాల భూమిని మంజూరు చేయించారు. ఇలా ఒక్కొక్క సమస్యలను పరిష్కరిస్తూ వెళ్తున్న సర్పంచ్ కాటం రాధమ్మ గ్రామంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. కొత్త సర్పంచ్గా నేను 6 నెలలు అయింది ఎన్నికైనప్పటి నుంచి ఇదివరకైతే వీధి లైట్లు కానీ, రోడ్లు కానీ, మరి తర్వాత మంచినీటి వసతులు కానీ, డ్రైనేజీకి సంబంధించి పైపులు కానీ అవన్నీ అసంపూర్తిగా ఉన్నాయి. నేను వచ్చిన ఈ గ్రామానికి అభివృద్ధి చేయడానికి కోసం అని నన్ను ఎన్నిక చేసుకున్నప్పటి నుంచి అన్ని మంచినీటి వసతులు, ఎల్ఈడి లైట్లు, మౌలిక వసతులలో మంచినీటివి, కొత్త ముంచివర్లో కూడా మేము శాంక్షన్ చేయించున్నాం. అది కూడా రోడ్డు వేస్తున్నారు, శాంక్షన్ అయింది. మరి తర్వాత ఎలిమెంటరీ స్కూల్ కూడా అది కూడా ఇట్లా పడిపోయింది, అది కూడా మేము శాంక్షన్ చేయించున్నాం, అది కూడా కట్టిస్తున్నాము. ఇంకా ఈ వాల్స్ అవి సరిగా లేవు, నీటివి గలీజ్ వాటర్ అట్లుంటే అవి కూడా వేయించినాము. ఇంకా వాటరు కొత్త సర్పంచ్గా వాటర్ మంచినీటి వసతి, కొత్త సచివాలయము, మళ్ళీ తర్వాత ఈ పాల కేంద్రానికి కూడా 20 లక్షలు, దానికి కూడా అది కూడా ఒక 3 months లోపల అది పూర్తి చేస్తాం. ఇంకా పాల కేంద్రం, ఆరోగ్యానికి సంబంధించి అవి కూడా మేము అన్నీ పూర్తి చేపిస్తాం త్వరగానే. రైతు భరోసా, ఇంకా మరి తర్వాత ఈ స్వచ్ఛ భారత్కి సంబంధించి అక్కడ దానికి కూడా 10 మంది ఉపాధి కల్పిస్తున్నాము. దానికి కూడా మేము అస్తవ్యస్తంగా ఉంటే దాన్ని మంచిగా చేయించినాము. ఇంకా ఏమన్నా చిన్నటివి ఇంకా ఏమన్నా ఉంటే కూడా మేము త్వరగా అన్నీ చేయిస్తాం. ఇంకా గ్రామానికి బాగా అభివృద్ధి చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి మంచిగా ఏవేవైతే కొత్త పెన్షన్లు రాలేదో, ఆరోగ్యశ్రీకి సంబంధించి ఏవేవి లేవు, అందరికీ అన్ని వసతులు కల్పించాలనే మా అభిప్రాయం. ముచ్చుమర్రి 70% వ్యవసాయ ఆధారిత గ్రామమే అయినప్పటికీ సరైన రోడ్లు లేకపోవడంతో పొలాలకు వెళ్లాలంటే రైతులు నానా ఇబ్బందులు పడేవారు. సర్పంచ్గా ఎన్నికైన తర్వాత రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన రాధమ్మ గ్రామం నుంచి పొలాలకు వెళ్లే రోడ్ల మరమ్మతులు చేపట్టారు. గ్రామంలో ప్రారంభించిన అన్ని అభివృద్ధి పనులను 6 నెలల్లో పూర్తి చేసి ప్రారంభించాలన్న సంకల్పంతో ముందుకెళ్తున్న తీరుపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం తాము వ్యవసాయ పొలాలకు వెళ్లే రోడ్లు బాగు చేయించడం అభినందనీయము అంటున్నారు. గత ప్రభుత్వంలో అసంపూర్తిగా మిగిలిన సిమెంట్ రోడ్లు కానీ, మరియు మౌలిక వసతులలో భాగంగా మంచినీటి సౌకర్యం కానీ, మరియు
వీధి లైట్లు గత ప్రభుత్వం ఎల్ఈడి బల్బులు శాంక్షన్ చేయనా అవి శిథిలావస్థకు చేరి గ్రామంలో దారిదాపులో 700 లైట్లలో 200 లైట్లు మాత్రమే వెలుగుతున్నాయి. మా కొత్త సర్పంచ్ గారు రాధమ్మ గారు వచ్చాక గ్రామంలో ఉండే మొత్తం వీధి లైట్లన్నీ పునరుద్ధరించబడినాయి. అలాగే మంచినీటి సౌకర్యంలో భాగంగా కేవలం 200 కనెక్షన్లు ఆ గవర్నమెంట్లో ఉంటే వైఎస్ఆర్ గవర్నమెంటు వచ్చినాక ఈ కొత్త సర్పంచ్ గారు వచ్చినాక దరిదాపుగా 200 ఉచిత మంచినీటి కుళాయిలు సర్పంచ్ ఆధ్వర్యంలో పునరుద్ధరించబడినాయి. ఇక గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులు ఇటు స్థానికులనే కాదు అటు జిల్లా అధికారులు ప్రజాప్రతినిధుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. 6 నెలల కాలంలోనే గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తి చేసేలా ప్రణాళికాబద్ధంగా సర్పంచ్ ముందుకు వెళ్తున్న తీరుపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 60% పనులు పూర్తి కావడం, అందుకు అవిరామంగా సర్పంచ్ చేస్తున్న కృషి మరవలేనిదని అభినందిస్తున్నారు. ఈ ప్రెసిడెంట్ ఎక్కిన తర్వాతన వీధి లైట్లు అయితేనేమి, పైప్ లైన్ అయితేనేమి, డ్రైనేజ్ అయితేనేమి చాలా బాగానే ఉంది, డెవలప్లోనే ఉంది. డెవలప్ చేశాడు గుడుక. మినరల్ వాటర్ ప్లాంట్ బాగా కంటిన్యూషన్గా బాగా జరుగుతుంది, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా జరుగుతుంది. అయితే ముచ్చుమర్రిలో కనిపిస్తున్న కొత్త మార్పులు, అభివృద్ధి పనులన్నీ ప్రభుత్వ ప్రోత్సాహకాలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల సహాయ సహకారాలతోనే సాధ్యమయ్యాయని చెప్తున్నారు సర్పంచ్ రాధమ్మ. ప్రజల సహాయ సహకారాలు ఇలానే ఉంటే మునుముందు గ్రామాన్ని జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజాసేవ చేయాలన్న తపన ఉండాలే గాని అడ్డేది రాదనడానికి ఈ ముచ్చుమర్రి గ్రామ సర్పంచ్ రాధమ్మే ప్రత్యక్ష నిదర్శనం. ఓట్లేసినా గెలిపించిన ప్రజలు గ్రామాభివృద్ధికి ఈ సర్పంచ్ చేస్తున్న పనితీరు నిజంగా ఆదర్శప్రాయమే. మునుముందు సర్పంచ్ రాధమ్మ ఆధ్వర్యంలో ముచ్చుమర్రి గ్రామం మరింత అభివృద్ధి సాధించాలని మనము కోరుకుందాం. ఇది ఇవాల్టి మన ఊరు మన సర్పంచ్ ప్రత్యేక కార్యక్రమం. మరో ఆదర్శ గ్రామం, అక్కడి అభివృద్ధి విశేషాలతో రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 6 టీవీ. ఇది సామాన్యుడి ఆరో ప్రాణం.